వెయిట్ తగ్గాలనుకుంటున్నారా? డైట్ మరియు ఎక్సర్సైజ్ లాంగ్ రన్‌లో వర్కౌట్ అవ్వట్లేదా? అయితే నేను చెప్పే ఈ మెథడ్ ఫాలో అయితే బిర్యానీస్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తింటూ కూడా బరువు తగ్గొచ్చు. ప్రతి ఒక్కరి శరీరం వేరుగా ఉంటుంది. మీకు బాగా ఆకలి వేసే సమయాన్ని మరియు ఆకలి తక్కువగా ఉన్న సమయాన్ని గమనించండి. ఆకలి తక్కువగా ఉన్న సమయాన్ని ఫాస్టింగ్ పీరియడ్‌గా మార్చుకోండి. ఆకలి ఎక్కువగా ఉన్న సమయాన్ని ఈటింగ్ పీరియడ్‌గా మార్చుకోండి. ఈ ఫాస్టింగ్ పీరియడ్‌లో కనీసం 14 గంటలు ఏ ఆహారం తీసుకోకూడదు. కేవలం నీళ్లు మాత్రమే తీసుకోవాలి. టీ, కాఫీలు కూడా తీసుకోకూడదు. ఈటింగ్ పీరియడ్‌లో మాత్రం మీకు నచ్చిన ఆహారం తీసుకోవచ్చు. ఉదాహరణకు పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏ ఆహారం తీసుకోరు. అంటే 14 గంటలు ఫాస్టింగ్ పీరియడ్‌లో ఉంటారు. అలాగే మీరు కూడా మీ శరీరాన్ని బట్టి ఫాస్టింగ్ పీరియడ్‌ని, ఈటింగ్ పీరియడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా 14 గంటలు ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు కరిగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్‌లో ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనం ఆకలి వేసినప్పుడు ఎలా అయితే ఏదో ఒక ఆహారం తీసుకుంటామో, శరీరానికి 14 గంటలు ఆహారం లేకపోతే క్యాన్సర్ కలిగించే కణాలను, రోగాలు కలిగించే బ్యాక్టీరియాలను కూడా తింటుంది. ఈ ప్రక్రియను ఆటోఫేజీ అంటారు. దీనిని కనుగొన్నందుకు యోకిహోరా అనే జపనీస్ సైంటిస్ట్‌కు నోబెల్ బహుమతి లభించింది. చూశారు కదా! మన సంస్కృతి గొప్పదనం. హిందువులు ఉపవాసం చేస్తారు. ముస్లింలు ఒక్కపొద్దు ఉంటారు. అలాగే ప్రతి మతంలోనూ ఫాస్టింగ్ ఉంటుంది. మన ఆచారాలను చాలామంది చులకనగా చూస్తారు. కానీ ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ విధానాన్ని పాటించి నచ్చినవి తింటూ బరువు తగ్గండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.